दंडक प्रणाम हरे హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండాలు ప్రమాణాలండి. కృష్ణ మాతాజీ ప్రభుజీ అందరికి దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. అందరికి స్వాగతం అండి. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హరే కృష్ణ మాతాజీ అందరికీ స్వాగతము. నిన్న మనం శ్లోకంలో తెలుసుకున్నాం మాతాజీ. 13వ శ్లోకంలో ఏం తెలుసుకున్నాము? దేహమునందున్న జీవుడు తన స్వభావాన్ని నియమించి మానసికంగా కర్మలన్నింటినీ త్యజించినప్పుడు కర్మని చేయక మరియు కర్మకారకము కాక నవద్వారపురమునందు దేహములో సుఖముగా వసించును అని చెప్పారు. అంటే ఈ దేహము ఎలా తయారవుతుందంటే నవద్వారములతో తయారవుతుందని నిన్న మాతాజీ చక్కగా చెప్పారు మాతాజీ. ఇప్పుడు ఆ యొక్క నవద్వారపురములో అంటే ఈ దేహములో అధిపతి అయిన దేహి కర్మల్ని ఎలా సృష్టిస్తాడు, ఆ కర్మల్ని ఎలా ప్రేరేపిస్తాడు, ఆ కర్మ ఫలమును సృష్టించుటయందు లేకపోతే ఈ ప్రకృతి త్రిగుణముల చేత ఎలా తను కర్మలు నిర్వహిస్తున్నాడు ఆ కార్యం గురించి చక్కగా తెలుసుకుందాం మాతాజీ. 14వ శ్లోకము భగవద్గీత 5వ అధ్యాయం మాతాజీ. నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నా కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను అన్న భావన లేకుండా కర్మలు చేయాలని ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ దేహం ఉంది కదా మాతాజీ, ఈ దేహానికి అధిపతి అయిన దేహి. ఈ దేహానికి ఎవరు అధిపతి? దేహి. దేహి అంటే ఏంటి? ఇక్కడ ఆత్మ అని అన్నమాట. అంటే కర్మలను అతను సృష్టించడం అనమాట. సృష్టించడం గాని లేదా కర్మల యందు జనులను ప్రేరేపించడం గాని లేదా కర్మ ఫలములను అతను ఇంకా ఈ ప్రకృతి త్రిగుణముల చేతే చేయబడుతూ ఉంటాయి అంటున్నారు. అంటే ఈ బద్ధజీవుడు ఏం చేస్తున్నాడు? ఈ ప్రకృతి గుణాల చేత ప్రేరేపించబడి తన యొక్క కర్మలు నిర్వహిస్తూ ఉన్నారు అన్నమాట. ఇప్పుడు మనము నిన్నటి అధ్యాయంలో తెలుసుకున్నాము 13వ శ్లోకం గురించి. ఇది నవద్వార పురములతో ఉన్న దేహం అని తెలుసుకున్నాము. ఆ దేహంలో జీవుడు ఎలా తన కార్యాలు నిర్వహిస్తున్నాడో చూద్దాం అనమాట. అంటే జీవుడు ఎలా ఉంటాడు అంటే ఇప్పుడు జీవుడు శ్రీకృష్ణ భగవాను శక్తుల్లో ఒకటై ఉన్నాడు అనమాట. ఎటువంటి శక్తి మాతాజీ? హరే కృష్ణ. జీవుడు ఎటువంటి శక్తి? तटस्थ शक्ति माता పరాశక్తి. జీవుడు తటస్థ శక్తి అనమాట. కానీ భగవంతుడు వేరొక శక్తి అయిన భౌతిక ప్రకృతికి అతడు భిన్నుడైనట్టి వాడు. అతను ఎలాంటి వాడు? అటు తటస్థ శక్తి అన్నమాట, ఇటు ఏంటి భౌతిక ప్రకృతికి భిన్నమైన వాడు. అంటే ఏంటి? ఉన్నతి ప్రకృతికి చెందిన జీవుడు అన్నమాట. అతను ఏం చేస్తున్నాడు? అనంతకాలం నుంచి ఏదియో ఒక కారణం చేత ఈ నిమ్నమైన భౌతిక జగత్తి ప్రకృతి యొక్క సంబంధంలోకి కలిగి ఉన్నాడు. అంటే ఏనాడో మనం వచ్చేసాం భగవంతుడు వదిలేసి. ఎంతకాలం కింద వచ్చేసాం అనేది మనకే తెలియదు, అంచనా కూడా వెయ్యలేమన్నమాట. ఎందుకంటే మనము భగవంతుడికి సేవ చేసేవాళ్ళము. ఆయన సేవని త్యజించేసి నేను సేవింపబడాలి, నేను యజమానిగా ఉండాలి అనే ఒక తలంపుతో ఏనాడో ఈ భౌతిక జగత్తుకి ఈ జీవుడు రావటం అనేది జరిగిందనమాట. అట్లు అతను వచ్చిన తర్వాత ఈ యొక్క దేహాలు అంటే వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? అతను తన ఇచ్ఛానుసారముగా అంటే తన కోరికలకి అనుగుణంగా అతను వివిధ దేహాలు స్వీకరిస్తూ ఉన్నాడు అనమాట.
అట్లా తనకి పొందిన ఇట్లాంటి తాత్కాలికమైన దేహాలు ఉన్నాయి కదా, ఆ దేహాలన్నీ కూడా కర్మలకు ఫలమై కారణమై అవుతున్నది. ఇప్పుడు ఈ దేహం నుంచి జీవుడు ఇంకొక దేహానికి మారుతున్నాడు అంటే ఏంటి కారణము? తన కర్మానుసారముగా. అంటే ఇప్పుడు ఈ శరీరం తీసుకున్నప్పుడు మనం ఎటువంటి కర్మలు చేస్తూ ఉంటామో తదిక అనుగుణముగా మళ్ళీ నెక్స్ట్ దేహం అనేది పొందుతూ ఉన్నాడు. అట్లా పొందుతూ ఉండి ఎంతో కాలం నుంచి అతను ఈ బద్ధ వాతావరణంలో జీవించుతున్నాడు అన్నమాట. ఎందుకు అతను ఇట్లా జీవిస్తున్నాడు అంటే తన అజ్ఞానమే కారణం అన్నమాట. జ్ఞాన కారణము చేత ఈ యొక్క నేనే దేహాత్మ భావన, నేను అన్న భావనతోనే అతను ఈ దేహ కర్మలన్నీ చేయటం వల్ల ఈ కర్మల చేత అతనే పీడింపబడుతూ ఉన్నాడు. అంటే అతను ఏం చేస్తూ ఉన్నాడు? ఎన్నో జన్మల క్రితం, అంటే ఇంతని లెక్క కూడా వేయలేము, అనాదిగా ఎప్పటి నుంచో జీవుడు ఇక్కడికే వచ్చాడు. వచ్చిన కాడి నుంచి అనంతకాలంగా ఏదో ఒక కారణం చేత ఈ యొక్క భౌతిక ప్రకృతితో సంబంధం కలిగి ఉన్నాడు అన్నమాట. అతను ఇట్లా దేహాత్మ భావన చేత దేహపరమైన కర్మలు చేయటం వల్ల, కర్మల వల్ల వచ్చే ఫలాలు ఉంటాయి కదా మాతాజీ, ఆ ఫలాల వల్ల అతను ఏం చేస్తున్నాడు? ఆ ఫలాల వల్ల అతను పీడింపబడుతూ ఉన్నాడు. అంటే తన కర్మల ద్వారే తను బంధింపబడుతూ ఉన్నాడు అన్నమాట. ఇట్లా దేహపరమైన అజ్ఞానమే అతని దుఃఖానికి, చింతకి కారణమవుతుంది అనమాట. అంటే నేను శరీరాన్ని కాదు ఆత్మని అన్న అతని జ్ఞానము ఆ యొక్క జీవుడికి లేదనమాట. లేకపోవటం వల్ల ఏమవుతుంది? అతను బాగా దుఃఖానికి గురవుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాము, మనకి ఈ యొక్క భౌతిక జగత్తులో మనకి ఎన్నో దుఃఖాలు వస్తూ ఉంటాయి అనమాట. ఆ దుఃఖాల మూలంగా ఈ జీవుడు ఎప్పుడు కూడా ఈ దేహపరమైన కార్యాలు చేస్తూ ఆ యొక్క ఫలాల్ని భోగిస్తూ అతను ఎలా ఉన్నాడు? చింతాగ్రస్తుడై ఉన్నాడు అనమాట. అంటే ఈ దేహములో, అంటే ఈ పురములో నిలిచి ఉన్నంత కాలము జీవుడు అధిపతిగా కనిపించినను వాస్తవమునకు అతడు ఈ దేహాధిపతి కానీ దాని కర్మఫలములకు నియమించువాడు కానీ కాడు. కేవలము ఈ యొక్క భవసాగరములో జీవన పోరాటము సలుపునట్టి వాడే అని చెప్తున్నారు. అంటే ప్రభుపాదుల వారు ఎట్లా చెప్తున్నారంటే మనకు అర్థం కావాలని చక్కగా చిన్న చిన్న ఉపమానాలతో చెప్తున్నారు అనమాట. ఆయన ఎలా చెప్తున్నారు? ఇప్పుడు ఈ దేహం ఉంది, ఈ దేహంలో జీవుడు ఉన్నాడు, కానీ ఆ జీవుడికి ఏమి అంటవన్నమాట. ఎందుకని? అతనికి దేహానికి అధిపతిగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దేహం యొక్క కార్యాలు ఉన్నాయి కదా, ఆ కార్యాల్లో ఆ జీవుడు ఆయన కలగజేసుకోడు అనమాట. ఆయన ఏంటి? దేహానికి అధిపతిగా ఉన్నప్పటికీ కూడా, అంటే వాస్తవమునకు ఇప్పుడు ఈ దేహం ఉంది మాతాజీ, ఈ దేహం గనక అది నడవాలి అంటే ఆత్మ ఉంది కాబట్టి ఆ చైతన్యంతో ఈ దేహం నడుస్తూ ఉంది. కానీ దేహాన్ని నడిపించేది ఆత్మ కాబట్టి ఆత్మే అన్ని కార్యాలు చేస్తుందా అంటే లేదనమాట. ఆత్మ ఏం చేస్తుంది? ఆ యొక్క కార్యాల్ని అతను అధిపతిగా ఉన్నప్పటికి కూడా ఆ కర్మ ఫలాన్ని మాత్రం అతను నియమించడు అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఈ కార్యం చెయ్యి, ఈ కార్యం చెయ్యి అని చెప్పడం అనమాట. కేవలము అంటే ఈ దేహంతో కలిసి అతను ఏం చేస్తున్నాడు? ఈ భవసాగరంలో పోరాటం చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే అప్పుడు ఈ సాగరంలో పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? కొన్ని అలలు వస్తూ ఉంటాయి ఆ సముద్ర పొలాల్లో, అవి అట్లా తనను తలకిందులు చేస్తూ ఉంటాయి అనమాట. అతడు ఎట్టి నియంత్రణ వాటిని కలిగి ఉన్నాడు అనమాట. ఎందుకని? ఎప్పుడైనా సరే మనము ఇప్పుడు ఒక సముద్రంలో కొట్టుకుపోతూ ఉన్నాం అనుకోండి మాతాజీ, కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము ఒక నావని ఆశ్రయించాలన్నమాట. ఆశ్రయించినప్పుడు మనము దాని గమ్యాన్ని చేరడానికి అవకాశం కుదురుతుంది. అదే చెప్తున్నారు అనమాట ఇక్కడ కూడా. ప్రతిపాదుల వారు ఏమని చెప్తున్నారు? కృష్ణ భక్తి భావన ద్వారా ఆ భావననే ఆ యొక్క జలము నుండి బయటపడటమే దీనికి ఉత్తమమైన పరిష్కారము అని చెప్తున్నారు. అది ఒక్కటే భౌతిక క్లేశాల నుంచి మనం రక్షించగలదు అని చెప్తున్నారు అనమాట. అంటే ఏం చేయమంటున్నారు ఇక్కడ ప్రతిపాదుల వారు? మనము దేహపరమైన కర్మలు ఏమి చేయకుండా కృష్ణ రసభావితమైన కర్మలు చెయ్యండి. ఎందుకంటే ఈ కర్మల ద్వారానే కదా జీవుడు బంధింపబడుతూ ఉన్నాడు. ఈ కర్మలనే ఎప్పుడైతే కృష్ణ రసభావిత కర్మలు చేస్తాడో తను ఇక్కడి నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు అనమాట ప్రతిపాదుల వారు. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇంకా మనకి కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు వెలుతురులో మనం ఏం చేస్తాము? బయట కూర్చుని చక్కగా మంచి పుస్తకాలు చదువుకోవచ్చు. వెలుగు రాగానే, సూర్య భగవాన్ రాగానే మనం ఏం చేస్తాము? మన దైనందిక కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటాం అనమాట. నైట్ అయితే ఏం చేస్తాము? నిద్రపోతూ ఉంటాము, తమో గుణంలో పడి ఉంటాం అన్నమాట. అది కొంతమంది ఏం చేస్తారు? వెలుగు రాగానే మంచి కార్యాలు, అంటే పొద్దున్నే లేకపోవటము, చక్కగా భగవంతుడికి ఆరాధన. తగిలింది. హరే కృష్ణ. ఏమి లేదు. హరే కృష్ణ మాతాజీ, ఇట్లా ఉండండి. ఎప్పుడైతే
ఆ సూర్య భగవానుడు వచ్చినప్పుడు మన దైనందిక కార్యక్రమాలు అంటే ఒక సత్వగుణంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? చక్కగా దైవారాధన చేస్తాడు, చక్కగా చాంటింగ్ చేసుకుంటాడు. తను ఏవేవి కర్మలు చేస్తూ ఉన్నాడో అవన్నీ కూడా ఎలా చేస్తున్నాడు? దైవ సంబంధముగా చేస్తున్నాడు. అంటే ప్రతిదీ కూడా తన దేహం కోసమే, తన ఇంద్రియముల కోసమే కాకుండా భగవంతుడి ఇంద్రియాల్ని తృప్తిపరచడానికి అతను చక్కగా ఈ కర్మలు చేస్తూ ఉన్నాడు అనమాట. అట్లా కాకుండా ఒక చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి, వాడేం చేస్తా ఉంటాడు? వాడు ఏవో పాపకార్యాలన్నీ చేస్తూ ఉంటాడు. అంటే దొంగతనాలు చేయడము, ఇతరులను నిందించడము, లేకపోతే ఏవైనా సరే తన ఇంద్రియాలు తృప్తిపరచుకోవడానికి వివిధ కార్యాలు చేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఏంటి ఇక్కడ? ఈ యొక్క ఇన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ అంటే సూర్య భగవానుడు వచ్చాడు కాబట్టి నువ్వు మంచి పనులు చేస్తున్నావు, నీకు వెలుతురులు అన్ని కనబడుతున్నాయి. సరే చెడ్డ పనులు చేస్తున్నావు, మరి దానికి ఏంటి అంటే సూర్య భగవానుడు కారణమా అంటే కాదనమాట. ఏంటి కారణం అంటే కేవలము ఆయన బాధ్యతగా చక్కగా టైం ప్రకారం సూర్య భగవానుడు వస్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క దేహానికి భగవంతుడు కూడా శక్తిని ఇస్తూ ఉన్నాడు అనమాట. సూర్య భగవానుడు జగత్తంతటికి కూడా ఎలా శక్తిని ఇచ్చినట్లు ఈ యొక్క దేహానికి కూడా ఆయన చక్కగా శక్తిని ఇస్తున్నాడు. ఆ శక్తిని మనం ఎలా వాడుకుంటాము అంటే మంచి కార్యాలకు వాడుకుంటామా, చెడ్డ కార్యాలకు వాడుకుంటామా అనేది మన ఇష్టం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చూడండి, మనం చాలా సార్లు కర్మలు చేస్తూ ఉన్నాము, అవన్నీ కూడా త్రిగుణాల మధ్యలోనే చేస్తూ ఉంటాము. అన్నీ కూడా ఎలా చేయాలని చెప్తున్నారు మనకి ప్రభుపాదుల వారు? అన్ని సత్వగుణమైన కర్మలు. అంటే ఎప్పుడైతే మనం సత్వగుణములో చక్కగా ఆ యొక్క కార్యాలు చేస్తూ ఉంటామో క్రమానుగతముగా మనం భగవంతుడికి దగ్గర అవుతాం అనమాట. అలా కాకుండా ఎప్పుడైతే ఈ చెడ్డ పనులు ఈ చెడ్డ ఆలోచనలు కూడా, అలవాట్లు ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి? రజో గుణానికి తమో గుణానికి నెట్టివేస్తూ ఉంటాయి. అందుకనే ఎప్పుడు కూడా మనము చక్కగా ఏది మంచి కర్మ, ఏది కృష్ణ రసభావితమైన కర్మలు అని ఆలోచించుకొని మన కార్యాలన్నీ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ దేహం ఉంది, ఈ దేహానికి అధిపతిగా ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఈ కర్మల్ని జనులు ప్రేరేపించట గాని లేదా ఇదంతా కూడా సృష్టించడం గాని ఆ జీవుడు చెయ్యడనమాట. ఎందుకని దేహి చేయడం చెప్తున్నారు అంటే ప్రకృతి త్రిగుణాలే కారణం అని చెప్తున్నారు ఇక్కడ. ప్రకృతి త్రిగుణాలు అంటే మనం ఎటువంటి కర్మలు చేస్తే ఇక్కడి నుంచి బయటపడతాము అంటే ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే సత్వగుణ కర్మలు చెయ్యండి. ఎప్పుడైతే ఆ కర్మలు చేస్తూ ఉంటామో మన అలవాట్లు గాని ఆలోచనలు గాని క్రమానుగతంగా మారి మనమంతా కూడా భగవత్ చైతన్యంలోకి వెళ్తాం అనమాట. అది ఎలాగంటే చూడండి, ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు మనం రోజు నీరు పోస్తూ ఉన్నాము. చెట్టు ఏం చేస్తుంది? దాని కర్తవ్యం ఏంటి? పువ్వులు ఇవ్వటము, కాయలు ఇవ్వటము, ఇట్లాంటివి చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి? అలాగే మనం ఎప్పుడైతే ఈ సత్వగుణంలో ఉండి మన యొక్క మనస్సుకి, మన యొక్క ఇంద్రియాలన్నిటికీ కూడా ఎప్పుడైతే మంచి మంచి సంస్కారాలు మనం ఇస్తూ ఉంటామో అప్పుడు మన స్వభావము మారుతుంది అన్నమాట. అంటే మన స్వభావం మారాలంటే ఏం చేయాలి? మనము ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నామంటే ఏంటి? రజోగుణము తమో గుణము కారణంగా ఇక్కడే పడి ఉన్నాం అన్నమాట. అంటే మన యొక్క గుణాల్ని మార్చుకోవాలి, మన చైతన్యాన్ని, మన సంస్కారాన్ని మార్చుకోవాలన్నమాట. అంటే మనం చేసే పనులన్నీ ఫలితాలు కూడా ఆ దేవుడేమి ముందుగా నిర్ణయించాడనమాట. అవి ఏం చేస్తాము? అవన్నీ కూడా మనం ఇందా చెప్పుకున్నాం కదా, మన స్వభావం వల్లే, మన గుణాల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని. అంటే మనం చేసే ప్రతి కార్యం కూడా ప్రకృతి నియమాల ప్రకారమే ఫలిస్తుంది. ఇప్పుడు మనం ఏదన్నా కష్టపడుతున్నామంటే ఏనాడో దానికి మనం బీజాన్ని ఏర్పాటు చేసేసామన్నమాట. ఆ బీజమే మొలకయ్యి చెట్టయి మనకి ఆ యొక్క ఫలాలను ఇస్తుంది. అంటే మన కార్యాన్ని బట్టి మనం ఆ ఫలితాలను అనుభవిస్తున్నాము. అంతేగాని మనము ఇక్కడ ఏమి ఎవరైనా కష్టపడంగానే అనుకుంటారనమాట, ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు, దేవుడిని ఇస్తున్నాడా నాకు అని అట్లా అనుకుంటాం అనమాట. కానీ భగవంతుడు మనకి ఏ కష్టాన్ని ఇవ్వడనమాట. ఏవి కూడా మనల్ని ముందుగా నిర్ణయించి ఇక్కడికి ఏం పంపరు. ప్రతిదీ ఏంటంటే మన కర్మానుసారంగానే ఇక్కడ మన దేహాలు తీసుకుంటున్నాము. మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఇక్కడ ఈ ప్రకృతి నియమాల యొక్క ఫలితాలని అనుభవిస్తున్నాము. అంటే ప్రకృతి ఏం చేస్తుంది? మనం ఏవే కార్యాలు చేస్తున్నామో ఆ కార్యాలన్నీ కూడా చుట్టూ మనకి అందరూ గమనిస్తూ ఉంటారు మాతది. మనం అనుకుంటాము మన ఇంట్లో ఉన్నాము, మనం ఏదో చేస్తున్నాము కార్యాలు, ఈ బయట వాళ్ళకి ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ భగవంతుడు ప్రతి చోట నియామకుడుగా ఉన్నాడనమాట. మన హృదయంలో కూడా ఎలా ఉన్నాడు? ఆయన పరమాత్మగా ఉన్నాడు. సాక్షిభూతంగా మనం చేసే ప్రతి కార్యాన్ని కూడా చూస్తున్నాడు అనమాట. ఎలా? ఎప్పుడైతే జీవుడు తన ఇంద్రియాల కోసం చేస్తున్నాడా, లేకపోతే ఇక్కడి నుంచి ఈ భవసాగరం నుంచి దాటి తన ధామానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడా? ఎప్పుడైతే ఆ ప్రయత్నం గనక మనం బాగా చక్కగా అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కేవలం భగవంతుడి మీద మాత్రమే శ్రద్ధ పెట్టి ఎప్పుడైతే
మనం ఆ కార్యాలు చేస్తూ ఉంటాము. భగవంతుడు మనం చూస్తూ ఉంటారు కదా, గమనిస్తూ ఉంటారు కదా. దానికి తగ్గట్టుగా అంటే మన ఆలోచనకు తగ్గట్టుగా చుట్టూ ఉన్న ఈ యొక్క వాతావరణాన్ని ఆయన ఏర్పాటు చేస్తారనమాట. అంటే ఎలా భక్తులు సాంగత్యం ఇవ్వచ్చు మనకి భగవంతుడు చక్కగా, మనకి గురువుల్ని ఇవ్వచ్చు. మనకి ఎప్పుడు భగవద్గీత, భాగవతము ఇవన్నీ చదువుకొని తరించడానికి మనకి ఎన్నో శిక్షా తరగతులు అనేవి కూడా వస్తున్నాయి అనమాట. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ మన దగ్గరికి అంటే మనం కోరుకుంటున్నాము, మనం సంకల్పం చేస్తున్నాము. ఏది తెలుసో తెలియక ఇక్కడికి వచ్చేసాము, మళ్ళీ మేము నీ దగ్గరికి వచ్చేసేస్తాము అని ఎప్పుడైతే అనుకుంటున్నామో అప్పుడు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా భగవంతుడు చేస్తూ ఉన్నాడు అనమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, అందరికి కూడా కంప్యూటర్స్ అంటే బాగా తెలుసు. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఒక కంప్యూటర్ లాంటి వాళ్ళం అనమాట. ఆ కంప్యూటర్ ఏం చేస్తుంది, మనం ఎలాంటి యొక్క సాఫ్ట్వేర్ వేస్తే అలాంటి యొక్క ప్రోగ్రామింగ్ మనకి కనబడుతుంది అనమాట. మరి భగవంతుడు ఎటువంటి వాడు అంటే విద్యుత్ శక్తి లాంటి వాడు అనమాట. ఎప్పుడైతే అంటే ఈ యొక్క ఆలోచనలు అనే సాఫ్ట్వేర్ ని మనం వేసుకుంటున్నామో అది చెడ్డదా మంచిదా అన్న దాని మీద ఉంటుంది అనమాట. అంటే మనం సత్వగుణం వైపుకి వెళ్తున్నాయా ఆలోచనలు, గురువులు శాస్త్రము చెప్పినట్టుగా నడుచుకుంటున్నామా, మనం యొక్క 4 నియమాలు చక్కగా పాటిస్తున్నామా, జపం చేస్తున్నామా, ఇవన్నీ కూడా మనం కరెక్ట్ గా చేస్తున్నట్లయితే అవన్నీ కూడా మనకి మంచి ఫలితాలని ఇస్తాయన్నమాట. అంటే మంచి ఫలితాలని చెడ్డ ఫలితాలని ఎలా వస్తున్నాయంటే మన కర్మానుసారంగానే వస్తున్నాయి ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఈ శ్లోకం ద్వారా మనకేం అర్థమవుతుంది అంటే బాధ్యతగా ఉండాలి, అహంకారాన్ని వదిలేయాలి, నేను చేస్తున్నాను అన్న భావన అన్నమాట. ఏంటి కర్తృత్వ భావన. ఆ భావన వదిలేసి మన స్వభావాన్ని ఎప్పుడైతే మనం మార్చుకుంటామో అప్పుడు ఏమవుతాయి, మన కర్మలన్నీ కూడా క్రమానుగతంగా భగవంతుడి వైపుకి వెళుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏం చేయాలి, మనం ఏ కర్మ చేసినా కూడా ఆ భగవంతుడి ప్రీత్యర్థమే చేయాలన్నమాట. అంతేగాని ఇప్పుడు ప్రకృతి 3 గుణాలతో ఉంటుంది, ఒకటి సత్వ రజ తమో గుణాలతో ఉంటుంది. ఈ గుణాలలో మనము చిక్కుబడిపోయి ఉండకూడదన్నమాట. ఈ గుణాలన్నిటిని కూడా క్రమానుగతంగా వదిలించుకోవాలి. మరి మనం చాలా కాలం నుంచి ఇక్కడ అయిపోయింది వచ్చేసి, ఇక్కడ వచ్చేయటం వల్ల మనకి ఎన్నో జన్మల నుంచి ఈ గుణాల మధ్య ఉండటం అలవాటు అయిపోయింది. మరి ఎలా బయటపడాలి అంటే మన యొక్క ఆచార్యులు చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారా వాళ్ళు మన ఆచార్యులు, శుద్ధ భక్తియుత సేవ. అదేంటి భగవంతుడిని కూడా చక్కగా ఆకర్షిస్తుంది అన్నమాట. అంటే భగవంతుని గనక మనం పొందాలి అంటే మనకున్న ఏకైక మార్గం ఏంటంటే భక్తియుత సేవ. ఎందుకంటే శుద్ధ భక్తియుత సేవ మాత్రమే భగవంతుణ్ణి ఆకర్షిస్తుంది. కాబట్టి మనమంతా కూడా మన యొక్క కర్మలని, మన యొక్క ఆలోచనల్ని మార్చుకోవడం ద్వారా మనం ఈ త్రిగుణాల నుంచి కూడా బయటపడవచ్చు. అంటే క్రమానుగతంగా ఎప్పుడైతే మనము తమో గుణాన్ని వదిలేసి, రజో గుణాన్ని వదిలేసి, సత్వగుణాన్ని కూడా వదిలేసి ఆఖరికి శుద్ధ సత్వగుణంలో ఎప్పుడైతే మన కర్మలు చేస్తూ ఉంటామో, అంటే శుద్ధ సత్వగుణంలో మరి ఒకసారి మనకి రాదు కాబట్టి క్రమానుగతంగా మన యొక్క ఆలోచన విధానాన్ని, మన అలవాట్లని అన్నిటినీ కూడా మార్చుకొని చక్కగా భగవంతుడికి సేవ చేయాలన్నమాట. అలా సేవ చేయాలంటే ఏం చేయాలి, మనము శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవాలన్నమాట. అంతే కదా. మన చుట్టూ చెడ్డవాళ్ళు ఉన్నారనుకోండి మాతాజీ, అప్పుడు ఎలాంటిగా ఉంటుంది మన ప్రవర్తన అంటే ఆ ప్రవర్తన అంతా కూడా వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉంటారో 10 మంది చెడ్డవాళ్ళు ఉంటే ఆటోమేటిక్ గా ఒక మంచివాడు ఉన్నా అతను కూడా చిన్నగా తన చైతన్యం మారిపోతుంది అనమాట. ఎప్పుడుగైనా సరే 10 మంది శుద్ధ భక్తుల మధ్యలో మనం ఉంటే, మనం భౌతికంగా కలుషితం చెంది ఉన్నా కూడా వాళ్ళ యొక్క సాంగత్యము ద్వారా, అంటే వాళ్ళ ద్వారా వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎటువంటి కార్యాలు నిర్వహిస్తున్నారు, భగవంతుడి కోసం ఏమి చేస్తున్నారు, అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం అనమాట. అట్లా ఎప్పుడైతే మనం భగవంతుడికే సేవ చేస్తూ ఉంటామో, మంచిగా సేవ చేస్తే ఏం చేస్తారు భగవంతుడు, ఈ భౌతిక ప్రపంచంలో మనల్ని ఉంచరు అనమాట. ఇక్కడ పెట్టరు మళ్ళీ తిరిగి తిరిగి. ఎందుకంటే మన కర్మలన్నీ కూడా మైనస్ అయిపోతున్నాయి. ఇక్కడ పుణ్యము ఉండట్లేదు, పాపము ఉండట్లేదు. ప్రతి కర్మ కూడా భగవంతుడి కోసమే చేస్తున్నాము. అలా చేస్తున్నప్పుడు మనకేమవుతుంది, చక్కగా భగవద్ధామం పొందడానికి అర్హత అనేది సంపాదించుకుంటాం అనమాట. వెళ్ళి అక్కడికి పోయి ఏం చేస్తాము, ఇదే భక్తి సేవ అక్కడ చేస్తాం అనమాట. మరి ఇక్కడే చేసుకోవచ్చు కదా, మరి అక్కడికి ఎందుకు మీరు వెళ్ళడం అని అనుకోవచ్చు అనమాట. ఎందుకు అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నామంటే అది త్రిగుణాలకు అతీతముగా ఉంటుంది, శుద్ధ సత్వగుణం ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ మన ప్రలోభ పెట్టడానికి అక్కడ ఏమీ ఉండవు. అక్కడంతా ఎవరు ఉంటారు, శుద్ధ సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు ఉంటారనమాట. అట్లాంటి దివ్య చైతన్యంలోకి భగవంతుడిని మనల్ని రమ్మని ఆయన పిలుస్తున్నారు అనమాట. అంటే ఎంతో కాలం నుంచి జీవుడు వచ్చేసాడు, ఇక్కడ భౌతిక దుఃఖాలన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. మరి ఈ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటే తండ్రి సంతోషంగా ఉంటాడా మాతాజీ? మనం ఇక్కడ ఉండి దుఃఖాలు అనుభవిస్తామంటే ఆయన ఏమైనా సంతోషంగా ఉంటాడా?
ఏమి లేదు ఉండదన్నమాట. మాత. ఆయన ఏమి అనుకోడు అనమాట. ఆయన ఏమనుకుంటాడు, ఈ పిల్లలు కూడా నా దగ్గరికి వచ్చేయాలి. అలా వచ్చేస్తే ఏమవుతుంది, వీళ్ళకి కూడా కష్టాలు అనేవి పోతాయి. అందుకే భగవంతుడు మనకి భగవద్గీత, భాగవతము, గురువుల్ని, సాధువుని, శాస్త్రాన్ని అన్ని ఎందుకు ఇచ్చారంటే ఇవన్నీ కూడా మనల్ని ఉద్ధరించుకోవడానికి ఇచ్చారనమాట. అంటే ఏనాడు వచ్చేసాం మనము, ఇక్కడ తప్పిపోయిన పిల్లల్లాగా తిరుగుతూ ఉన్నాము. మరి మనకు కూడా ఏదైనా ఒక అడ్రస్ అవన్నీ ఇవ్వాలి కదా, మీ తండ్రి పలానా చోట ఉన్నారని. అలా తీసుకొచ్చి ఇచ్చేవారే గురువు గారు అన్నమాట. మీ నాన్నగారు పలానా చోటు ఉన్నారు, నువ్వు వెళ్ళాలంటే ఈ దారిలో వెళ్ళమని చెప్తారనమాట గురువు. మనం ఎప్పుడైతే ఆ దారిని వదలకుండా శ్రద్ధగా మనం ఎప్పుడైతే అనుసరిస్తూ గురువుని ఎప్పుడైతే ముందుకు వెళతామో అప్పుడు ఏమవుతుంది, మన యొక్క ఈ బద్ధ జీవనం నుంచి విముక్తి కలిగిపోయి చక్కగా భగవద్ధామం వెళ్ళిపోతాము. ఓకేనా మాతాజీ? ఈ శ్లోకం అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా చక్కగా వివరించారు మాతాజీ. హరే Thank కృష్ణ you. మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ మాతాజీ. చాలా చక్కగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చాలా బాగా మాతాజీ. చెప్పారు మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ. చాలా బాగా చెప్పారు మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ఎగ్జామ్ మాతాజీ, దండవత్ ప్రణామాలు. మన ఎన్వైరన్మెంట్ సరిగా లేదనుకోండి, మనం అక్కడ నుంచి ఎట్లా డిస్లొకేట్ చేసుకోవడం, ఎట్లా చేంజ్ చేసుకోవడం మాతాజీ? మళ్ళీ అడగండి మాతాజీ, మీ ప్రశ్న సరిగా అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మనము చుట్టుపక్కల కూడా అంతా చూసుకోవాలి కదా మాతాజీ, ఏ ఏరియాలో ఉన్నాము, ఎట్లా ఉన్నాము అట్లా. పర్ఫ్యూమ్ షాప్ లో ఉంటే పర్ఫ్యూమ్ వస్తుంది, చేపల షాప్ లో పోతే చేపల వాసన వస్తుంది అంటారు కదా. అవునవును. అట్లా ఇప్పుడు మనం ఉన్న ఎన్వైరన్మెంట్ అంతా ఇట్లా సోషల్ మీడియా ఇదంతా ఉంది కదా మాతాజీ, ఎట్లా మనల్ని మనము ప్యూరిఫై చేసుకోవాలి మాతాజీ? అంటే మాతాజీ నిత్యం ఎవరైతే 16 రౌండ్లు చాంటింగ్ చేస్తారో, శ్రీమద్ భాగవతం భగవద్గీత ఎవరైతే అధ్యయనం చేస్తూ ఉంటారో, శుద్ధ భక్తులు సాంగత్యం చేస్తారో, భక్తితో సేవ చేస్తారో, క్రమానుగతంగా ఆ వాసనలన్నిటికీ దూరం అయ్యి భగవత్ చైతన్యంలోకి వెళ్తాం అనమాట. అప్పుడు చుట్టూ మనకి ఎవరు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నా కూడా మనం ఏమీ కలత చెందం అనమాట. ఎందుకంటే మన గమ్యం ఏంటో మనకు అర్థమైపోయింది. ఏ దారిలో ప్రయాణం చేస్తే మనం ఆ భగవద్ధామం చేరుకుంటాము అనేది మనకి క్లియర్ గా మనకి ప్రిపోజులు వారు చెప్పేశారు అనమాట. అంటే మన గురువులు మనకి చెప్పేశారు. ఆ గురువులు చెప్పింది ఎప్పుడైతే మనం అనుసరిస్తూ ఉన్నాము, అంటే మన వే కరెక్ట్ గా ఉందని మనం ఎప్పుడైతే నమ్ముతామో మాతాజీ, అప్పుడు పక్కన ఏం పట్టించుకోమన్నమాట. మరి భౌతిక జగత్తులో ఉన్నప్పుడు మరి అన్నీ ఉంటాయి. కుటుంబం ఉంటుంది, ఈ కుటుంబ సభ్యులతో రకరకాల, అంటే అందరూ మనలాగే ఉండాలని ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడే నేర్చుకుంటున్నాం, అడుగులు వేస్తున్నాము. వాళ్ళు కూడా క్రమానుగతంగా ప్రసాదం పెట్టడం ద్వారా, ఈ భగవంతుడికి వాళ్ళకి కూడా చిన్న చిన్న సేవలు కేటాయించడం ద్వారా కూడా వాటి కిందగా ఈ యొక్క భగవత్ చైతన్యంలో తెచ్చుకోవచ్చు మాత్రం. చాలా చక్కగా వివరించారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ, దండవత్ ప్రణామం. క్లాస్ చాలా చాలా బాగుంది మాతాజీ, అద్భుతంగా ఉంది. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ దండవత్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. బాగా చెప్పారు అర్థం అయ్యేలాగా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. మాతాజీ, దండవత్ ప్రణామాలు. మాతాజీ మనకి హరే ఇంకా కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, గురు మహారాజ్ గారి కోసం 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చేయాలి. తప్పకుండా మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ, అందరం హరే కృష్ణ. కోసము హరే కృష్ణ, హరే హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ రామ హరే రామ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రామ 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 హరే హరే. మాతాజీ, దండ ప్రణామాలు. మాతాజీ, హరే కృష్ణ దండ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ మాతాజీ. మాతాజీ, దండ ప్రణామాలు. రామ రామ హరే. హరే కృష్ణ మాతాజీ.
మాతాజీ ఇది ఎండింగ్ చేయటం ఎలా? క్లాస్ ప్రభు చేస్తారా? ఇందులో ఎండ్ మీటింగ్ అని ఉంటుంది చూడండి మాతాజీ. కింద మనకి మ్యూట్ తర్వాత అక్కడ ఎండ్ మీటింగ్ ఉంటుంది, అక్కడ ఎండ్ చేసేయండి.